తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీ ప్రయాణం, కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వంటి చర్యలు తీసుకున్న సంస్థ ఇప్పుడు బస్సుల్లో వైఫై సదుపాయం కల్పించేందుకు సిద్ధమవుతోంది. లహరి ఏసీ బస్సుల్లో ఇప్పటికే ఉన్న ఈ సదుపాయం మిగతా బస్సులు, బస్టాండ్లకు విస్తరించే యోచనలో ఆర్టీసీ ఉంది. త్వరలో జరిగే సమావేశం అనంతరం దీనిపై పూర్తి స్పష్టత రాబోతుంది. ప్రస్తుతం మహిళలకు ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేసే అవకాశం కల్పించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను సైతం కొనుగోలు చేసి తిప్పుతున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు వైఫై సదుపాయం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేటు సంస్థ నుంచి ప్రతిపాదనలు అందాయి. బస్సులు, బస్టాండ్లు, రవాణా శాఖ కార్యాలయాల్లో వైఫై సదుపాయాన్ని అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ప్రతిపాదనలో ఇంటర్నెట్ యాక్సెస్ తో కూడిన వైఫై కాకుండా అప్లోడ్ చేసిన కంటెంట్ ను వైఫై ద్వారా మొబైల్స్ లో చూసే అవకాశం కల్పించడం ప్రధానాంశం. అంటే ప్రయాణికులు ముందుగానే ఎంపిక చేసిన సినిమాలు, పాటల జాబితాలను వీక్షించగలరు. ఈ కంటెంట్ మధ్యలో కమర్షియల్ యాడ్స్ కూడా వస్తాయి. ఈ ప్రకటనల ద్వారా ప్రైవేటు సంస్థకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.